సినిమా ఇండస్ట్రీకి చాలామంది కథానాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ తెలుగు ప్రేక్షకుల మదిలో కొద్ది మందికి మాత్రమే చెరగని స్థానం ఉంటుంది. ఏదో వచ్చాం, వెళ్దాం అన్నట్టుగా కాకుండా అందం, అభినయం, వ్యక్తిత్వంలో చిరస్థాయిగా నిలిచి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసే కథానాయకులు అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. అలా ఈ జనరేషన్ కథానాయికల్లో సుదీర్ఘకాలం ప్రేక్షకుల మద్దతుని కూడగట్టే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే టక్కున వినిపించే పేరు సమంత. ఏ మాయ చేసేవే చిత్రంలో జెస్సీ, బృందావనంలో ఇందు, దూకుడులో ప్రశాంతి, ఈగాలో బిందు, ఎటో వెళ్ళిపోయింది మనసులో నిత్య, అత్తారింటికి దారేదిలో శశి, రామయ్య వస్తావయ్యలో ఆకర్ష, ఆటునగర్ సూర్యలో శిరీష, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమీర, మనంలో ప్రియా కృష్ణవేణి, మహానటిలో మధురవాణి, యూటర్న్లో రచన, రంగస్థలంలో రామలక్ష్మి, ఇక మజిలీలో శ్రావణి. ఇలా చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలోనూ ఆయా పాత్రలో ఇమిడిపోయి పాత్ర తాలూకు తీపి మజిలీలను అందించడమే తన తొలి చిత్రం ఏ మాయ చేసేవై నుండి అలవాటుగా చేసుకుంది అందాల ముద్దుగుమ్మ సమంత. సమంతకు యశోద అనే మరో పేరు కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆమెను ఆ పేరుతో పిలుస్తారు. యశోద టైటిల్తో రిలీజ్ అయిన మూవీ ప్రేక్షకులకు కూడా భలే నచ్చేసింది. సినిమా పరిశ్రమలోకి రాకముందు సమంత వెల్కమ్ గర్ల్గా పనిచేసింది. పార్టీలు, ఈవెంట్లలో సంప్రదాయ దుస్తులు ధరించి అతిథులకు స్వాగతం పలికేది. గౌతమ్ వాసుదేవన్ మీనన్ కోలీవుడ్ చిత్రం విన్నయ్ తాండి వరువయతో సమంత సినీ రంగప్రవేశం చేసిందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి రవివర్మన్ దర్శకత్వం వహించిన మాస్కోవిన్ కావేరి ఆమె తొలి చిత్రం. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య, అతని కుటుంబం ఆఫర్ చేసిన 200 కోట్ల మ్యారేజ్ సెటిల్మెంట్ను తిరస్కరించిన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అది ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ రహస్యమే. రేవతి తర్వాత అదే సంవత్సరంలో తమిళం, తెలుగులో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్న రెండవ నటి సమంతగా చెప్పవచ్చు. ఇక సమంత హెల్త్ విషయానికి వస్తే 2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లు సమంత వెల్లడించింది. అయితే కఠినమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి బయటపడింది. సమంతకు బ్రిటిష్ నటి ఆడ్రీ హెప్బర్న్ అంటే చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూలలో ఆమె నటన అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో నటనకు గాను సమంతకు పలువురు ప్రశంసలు దక్కాయి. సమంత సౌత్ ఇండియన్ అయిన జపనీస్ వంటకాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. సుషి అనే జపనీస్ వెరైటీని చాలా ఇష్టంగా తింటుంది. పేద పిల్లలు, మహిళా సంక్షేమం కోసం పనిచేసే ప్రత్యూష సపోర్ట్ అనే ఎన్జిఓను కూడా సమంత నడుపుతుంది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అనంతరం అతనికి విడాకులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విడాకుల అనంతరం సమంతకు సంబంధించిన ఏ వార్త అయినా అది చర్చనీయాంశం అవుతుంది. నాగచైతన్య, సమంత విడాకులను ఇప్పటికీ వారి ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ జంట ఒక్కటైతే బాగుండని కోరుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ డివోర్స్ వల్ల మాత్రం శామ్ చాలా కుమిలిపోతుందన్నది మాత్రం నిజం. ఇదిలా ఉంటే విడాకుల ప్రకటన తర్వాత నుంచి శామ్ సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఆఫర్కి ఓకే చెబుతూ 2 ఏళ్ల పాటు ఖాళీ టైం లేకుండా తనని తాను బిజీ చేసుకుంది. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే పోయింది. ఈ క్రమంలో ఆమె కెరియర్కి మయోసైటిస్ బ్రేక్ వేసింది. అయినా పట్టుదలతో తను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ప్రస్తుతం ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళింది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి కాగానే నటనకు బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు ఎలాంటి పనులు పెట్టుకోనని చెప్పేసింది. దీంతో ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే సమంత గురించి ఓ షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు విడాకులతో వార్తల్లో నిలిచిన సమంత ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే శామ్ టీం తేల్చేసినా రూమర్స్ మాత్రం చెక్ పడడం లేదు. మొన్నటి వరకు రెండో పెళ్లికి సిద్ధమైందన్నారు. ఇప్పుడు ఏకంగా వరుడు గురించే కథనాలు అల్లేస్తున్నారు. తన దగ్గరి బంధువుతోనే సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంటూ ఈసారి మరింత స్ట్రాంగ్గా ప్రచారం మొదలుపెట్టారు. ఇంట్లో వాళ్ళు సమంతను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. ముఖ్యంగా తన పేరెంట్స్ ఆమెను పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నారట. తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే శామ్ రెండో పెళ్లికి ఓకే చెప్పిందంటూ లేటెస్ట్గా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వారి దగ్గరి బంధువుల అబ్బాయితోనే సమంత పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయంటూ ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ పెళ్లికి శామ్ చాలా కండిషన్స్ కూడా పెట్టిందని సమాచారం. ఈ మేరకు తన బంధువుల అబ్బాయితో సమంత రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తన టీం మాత్రం శామ్ రెండో పెళ్లి వార్తలను ఖండిస్తూనే వస్తుంది. మరి సమంత నేరుగా స్పందించి తన రెండో పెళ్లి రూమర్స్కు చెక్ పెడుతుందా లేదా ఇదే నిజమని తెలుస్తుందా చూడాలి.
కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఈ పెళ్లి వార్తలను కొట్టిపారేస్తున్నారు. సమంత ఇప్పటికీ జ్ఞాపకాలని మర్చిపోలేకపోతుందని, అలాంటిది ఆమె రెండో పెళ్లి ఎలా చేసుకుంటుందని వాదిస్తున్నారు. ఆమెకు మ్యారేజ్ లైఫ్ పైనే హోప్స్ పోయాయని, ఈ విషయాన్ని శామ్ కూడా చాలాసార్లు స్పష్టం చేసిందంటున్నారు. మరి ఈ వార్తలపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య సినీ లైఫ్లో సమంత స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నాడు అనిపిస్తోంది. ఇప్పటి వరకు నాగ చైతన్య హీరోయిన్స్ను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువే. ఒక్క సమంతతో మాత్రమే 4 సినిమాలు నటించి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. సమంతతో కలిసి ఏమాయ చేసేవో మనం, ఆటో నగర్ సూర్య, మజిలీ సినిమాల్లో కలిసి నటించాడు నాగ చైతన్య. ఇప్పుడు ఆ స్థానాన్ని సాయి పల్లవికి భర్తీ చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది. సాయి పల్లవి ఇప్పటికే నాగ చైతన్యతో జోడీగా ఓ సినిమాలో కనిపించింది. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం సాయి పల్లవితో నాగ చైతన్య తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. చందు మొండెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. వీరిద్దరికీ ఈ సినిమా రెండోది కావడం విశేషం. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్గా సాయి పల్లవి పేరునే పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నాగ చైతన్య లైఫ్లోకి మరో సమంత వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే కొన్నాళ్ళ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నదా ఉన్నాడుగా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.